అటు నుంచి వచ్చేటువంటి మా అక్కలు అన్నలు తమ్ముళ్ళు ఇటు వేదికకు ఎడమ సైడ్ కూడా మీకు సీట్లు వేయడం జరిగింది. దయచేసి అటు ఎండలో నిలబడకుండా ఇటు నీడలోకి రావాలని మీకు అందరినీ కోరుకుంటూ మరి పెద్దలు గౌరవనీయులు మన ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వెంకటరెడ్డి అన్న గారు మరి ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మరి అక్క సురేఖక్క గారు మరి పెద్దలు మన రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మరి మేడం దీపాదాస్ మున్షి గారికి, ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారికి, ఎమ్మెల్యే రామచందర్ నాయక్ గారికి, చంద్రలింగయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మా సోదరుడు గత 10 సంవత్సరాల క్రితం ఈ పార్లమెంటులో ఎంపీగా ఉంటూ మరి కేంద్ర మంత్రిగా పనిచేసి కోట్లాది రూపాయలను అభివృద్ధి కోసం మరి సోనియమ్మ గారి నాయకత్వంలో ఆ రోజు తీసుకొచ్చి ప్రతి గ్రామాన్ని, గూడాన్ని, తండలను, ఊర్లను రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ వేసి అభివృద్ధి చేసి ఈనాడు మళ్ళీ మన ముందుకు పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చినటువంటి సోదరుడు బలరాం నాయక్ గారికి, అదేవిధంగా మధు గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పత్రికా మీడియా సోదరులకు, మా అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అశేషంగా తరలి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు, హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడుగడుగున కష్టపడి పనిచేసిన మీరందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకుంటున్నటువంటి గొప్ప నిర్ణయాలను, గొప్ప గొప్ప పథకాలను ప్రతి పల్లెకు, ప్రతి గుడిసెకు, ప్రతి పేదవారికి చేర్పించడం కోసం మరి అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రజల సంతోషం పాలకుడి కళ్ళల్లో కనిపిస్తుంది. పాలకులు ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు. ఆ ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే వాళ్లకు కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు వచ్చినప్పుడు మరి ఈ ప్రభుత్వం నేనున్నా అని అభయహస్తం ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి ఆ రోజు ఎన్నికల ముందు మనం ఇచ్చినటువంటి అనేక గ్యారంటీ స్కీమ్స్, 6 గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అమలు కావని రకరకాల తప్పుడు ప్రచారాలు చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. అయ్యా అధికారంలోకి వచ్చిన మేమందరం మంత్రివర్గంలో 7వ తారీఖు నాడు ప్రమాణం చేసి మరి 9వ తారీఖు నాడు డిసెంబర్ 9 నుంచి మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి పేద కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, సోనియమ్మ నాయకత్వంలో. మరి అదే విధంగా ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ పాలనలో మరి 1200, 1300 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరను 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా ఈ బీఆర్ఎస్ పాలనలో 1-2 బుగ్గలు, 1 ఫ్యాను, 1 గుడిసె ఉంటే వేలాది కరెంటు బిల్లులు వేసి కరెంటు బిల్లు కట్టకుంటే ఆ యొక్క కరెంటు కట్ చేసినటువంటి పరిస్థితి గుడిసెలలో. కానీ అలాంటి వాళ్ళందరికీ ఇవాళ 0 బిల్లు వచ్చి ఆర్థిక భారం లేకుండా 200 యూనిట్లను కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇది మన యొక్క గ్యారంటీ. కాంగ్రెస్ అంటేనే చెప్పిందే చేస్తాం, చెయ్యగలిగేదే చెప్తాం. అది కాంగ్రెస్ గ్యారంటీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పాలనలో, బీజేపీ పాలనలో 10 సంవత్సరాలు అనేక మంది యువకులు ఉద్యోగాలు రాక, ఉపాధి లేక, రోజు ఇవాళ ఉద్యోగం ఇస్తాం, రేపు నోటిఫికేషన్ ఇస్తామని ఆశల పల్లకిలో ముంచి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పిర్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపుగా 30,000 జాబ్స్ ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది.